तेलंगाना में फलाही स्कीमों को लेकर सियासी बहस तेज हो गई है। बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर ने कहा है कि साबिक हुकूमत के अच्छे कामों को मौजूदा हुकूमत को जारी रखना चाहिए। उन्होंने कहा है कि कांग्रेस के साबिक दौर में शुरू की गई आरोग्यश्री और फीस रिम्बर्समेंट स्कीमों को केसीआर ने जारी रखा, लेकिन मौजूदा कांग्रेस हुकूमत ने केंटी वेलुगु और केसीआर किट जैसी स्कीमें बंद कर दी हैं। केटीआर ने बताया कि सरसल्ला जिले के वेरनपल्ली मंडल में 5000 अफराद के आंखों के मुफ्त टेस्ट किए गए, जिनमें 171 अफराद को ऑपरेशन की ज़रूरत है। उन्होंने उनकी सर्जरी की जिम्मेदारी खुद लेने का ऐलान किया। కేసీఆర్ గారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచన చేసిండ్రు. ఒకసారి ఈ ఆలోచన కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చిందో కూడా మీకు చెప్పాలి. నిజానికైతే మనం ఎలక్షన్ల ముంగట చెప్పలేదు, ఇది చేస్తాం కార్యక్రమం అని చెప్పి ఎవరికి మాట ఇవ్వలేదు. ఒకరోజు సారు తన పొలం కాడికి పోతాడు కేసీఆర్ గారు. పోయేటప్పుడు మధ్యలో లక్ష్మాపురం అని ఒక ఊరు ఉంటుంది. హైదరాబాద్కి వెళ్ళి ఎర్రవెల్లి పోతుంటే మధ్యలో లక్ష్మాపురం అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లే కొంతమంది రైతులు, కొంతమంది మహిళలు ఆపమంటే కారు ఆపిండు. ఆపినాక వాళ్ళతో కొద్దిసేపు ముచ్చట పెట్టిండు. ముచ్చట పెడితే అందులో కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు. పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు ఏదో కాగితం ఇచ్చి సార్కు చదివేతందుకు అవస్థ పడతాను. ఏది ఆ కాగితంలో ఏముంది చదువు అంటే చదివేతందుకు అవస్థ పడతాను. అవస్థ పడుతుంటే ఇద్దరిని చూసిండు, ముగ్గురిని చూసిండు. చూసినాక ఆయనంతటా ఆయననే ఆలోచన వచ్చింది. ఇట్లా ఒక్క లక్ష్మాపురంలోనే కాదు, ప్రతి పల్లెటూర్లో, ప్రతి ఊర్లే కనీసం 100 మంది ఉంటారు. ఎందుకంటే చాలా మంది మనకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం, ఏదంటే ఇంకేమైనా పెద్దదైతే డాక్టర్ దగ్గరికి పోతాం. కానీ కళ్ళు కనబడకపోతే దూరం పెట్టుకొని చదువుతాం, ఇట్లా చదువుతాం కానీ అంత వెంటనే డాక్టర్ దగ్గరికి పోయే అలవాటు లేదు మనకు. అందుకే సార్